నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్, శుక్రవారం పౌర్ణిమ, జ్యేష్ఠ పౌర్ణిమ, ఏరువాక పౌర్ణిమ అని కూడా పిలుస్తారు. శుక్రవారం పౌర్ణిమ వస్తే ఏదో తెలియని ఒక హ్యాపీనెస్ ఉంటుంది సార్. అన్నజల్లులు ఇద్దరు కదా, శుక్రవారం ఆవిడది, చంద్రుడు కూడా మరి అన్నయ్యగా చెప్తుంటారు కాబట్టి, మరి జ్యేష్ఠ పౌర్ణిమ, మహాజ్యేష్ఠగా పిలువబడేటటువంటి ఈ జ్యేష్ఠ పౌర్ణిమని చాలా చాలా వైభవంగా అటు రైతన్నలు కూడా తమ తమ పనిముట్లని పూజించేటటువంటి పండగ. సో వాళ్ళు చల్లగా ఉంటేనే డెఫినెట్ గా లోకం సుభిక్షంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు చేసేటటువంటి వ్యవసాయం ఎప్పటికీ సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఈ పౌర్ణమిని మామూలు మన వాళ్ళందరూ కూడా ఎలా వినియోగించుకోవచ్చు సార్? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, జ్యేష్ఠ పౌర్ణమి నుంచే మరలా వీళ్ళు విత్తనాలు వేయడం ప్రారంభిస్తారు. ఎందుకు అంటే దానికి కారణం ఏమిటి అంటే, చంద్రుడు వృశ్చిక రాశిలో నీచ పొందినట్టుగా ఉన్నప్పటికీ కూడా జ్యేష్ఠ మాసంలోకి వచ్చేసరికి నీచపడినప్పటికీ పూర్ణ చంద్రుడు అయి ఉంటాడు. జ్యేష్ఠ పౌర్ణమి దగ్గరికి వచ్చేసరికి అదొకటి కారణము. భూతత్వ రాశి, కుజుడు రాశి. కుజుడు అంటే ఈ వృశ్చిక రాశి ఏదైతే ఉందో, అక్కడ ఎవరికైనా కుజుడు ఉన్నాడు అనుకోండి, ఎవరి జన్మ జాతక చక్రంలో అయినా, ఖచ్చితంగా మీరు మంచి ల్యాండ్ లార్డ్ అవుతారని చెప్పొచ్చు. అయితే పాడవకూడదు. అక్కడ ఉండే కుజుడు పాపకత్తెరలో ఉండడము అలా ఉండకూడదు. శుభగ్రహాలతో కలిసి ఉండి లేదా సింగిల్ గా ఉన్నా, ఆ పక్కన తర్వాత శుభగ్రహాలు ఉన్నా నో ప్రాబ్లం, తులలోని ధనస్సులోని. కానీ పాడై ఉంటే మాత్రం మళ్ళీ ల్యాండ్స్ ఉంటాయి కానీ లిటిగేషన్ లో ఉంటాయి. ల్యాండ్ ఉండకపోవడం ఉండదు. ల్యాండ్ ఉంటుంది తాతగారితో తండ్రి గారితో, అది లిటిగేషన్ లో ఉంటుంది. ఆ కోర్టు చేతులు తిరుగుతూ ఉంటాడు, అదొక తలనొప్పి. అలాంటి భూతత్వ రాశులకు సంబంధించిన రాసుల్లో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడు ఫలాలు ఇచ్చేవాడు. ఫలాన్నిచ్చే గ్రహం అక్కడుండి పౌర్ణమి అయినప్పుడు ఈ మాసంలో ఈ పౌర్ణమితో పనులు ప్రారంభించి ఆ నాగలికి పూజ చేసి, గోవులకు పూజ చేసి, ఆ అన్నము, బెల్లము, పాలు వీటితో పదార్థం తయారు చేస్తారు. వాడికి తినిపించి అందరికీ పంచి చేసినప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినప్పుడు ఫలకృతంగా వస్తుంది పంట అనేటువంటిది. ఎప్పుడైనా సరే ఎవరైనా రైతులు కూడా చంద్రుడు బాగున్నప్పుడు, అంటే చంద్రుడు శుభగ్రహంతో కలిసినప్పుడు, లేదా ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు, లేదా రోహిణీ నక్షత్రంలో ఉన్నప్పుడు గనక మనం పంట వేసినట్లయితే ఖచ్చితంగా ఆ పంట చేతికి వస్తుంది, పురుగులు పాలవ్వకుండా. నేను చాలా మంది రైతులది ఒక్కొక్కసారి నాకు కాల్స్ వస్తూ ఉంటాయి కదా ఆస్ట్రాలజికల్ గా, వాళ్ళు అడిగినప్పుడు కూడా చెప్తుంటాను, ఈ టైంలో వేయకండి, మీరు ఈ నక్షత్రాల్లో వేయకండి, ఈ నక్షత్రంలో వేయండి, పంట బాగా వస్తుంది. ముఖ్యంగా రోహిణీ నక్షత్రంలో బాగా వస్తుంది, లేదా చంద్రుడు ఇలా పౌర్ణమి సమయంలో బాగా వస్తుంది. క్షీణ చంద్రుడి సమయంలో వేయకూడదు పంట. అంటే అమావాస్య సమయంలోని లేదా పాపకత్తెరలో ఉన్నాడు ఆ రోజు గోచారంలో, ఆ రోజు వేస్తే ఏమవుతుందంటే చంద్రుడి యొక్క కిరణాల ద్వారా ఇవన్నీ పంటలు పండుతూ ఉంటాయి. అది వీక్ గా ఉన్న సమయంలో మీరు వేశారు, ఏం లాభం? అందుకని చేయాలి. ముఖ్యంగా ఇది రైతులకి. ఇక నార్మల్ పీపుల్కి ఏమిటి అంటే, క్షీణచంద్రుడు అంటే నీచపడినటువంటి సమయంలో పూర్ణచంద్రుడుగా మారాడు అక్కడ. అంటే ఏమిటి? మీ యొక్క మానసిక స్థితి ఏదైతే ఉందో ఆ మానసిక స్థితి ఇబ్బంది పడవలసినటువంటిది మంచి స్థితిలోకి వచ్చేటువంటి దీంట్లోకి చంద్రుడు ఉన్నాడు అక్కడ. అందుకని మీకున్నటువంటి మానసిక రుగ్మతలు తొలగడానికి ఈ పౌర్ణమి ఇంకా బాగా పనిచేస్తుంది. అదేవిధంగా అదొకటేనా అంటే, ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నా కూడా క్లియర్ అవుతాయి ఈ పౌర్ణమి చేసుకుంటే గనక. పూర్వీకుల ఆస్తులు ప్రధానంగా తాతగారు ఆస్తుందండి కానీ అదేదో లిటిగేషన్లో ఉందని చెప్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది మధ్యన ఉంది అది ఎక్కడ తేల్చుకోవట్లేదు, ఇటువంటివన్నీ కూడా క్లియర్ అవ్వడానికి ఈ పౌర్ణమి పనికొస్తుంది. అయితే ఏం చేయాలి ఈ పౌర్ణమి రోజు? లలితతో పాటు భూ సంబంధించిన వివాదాలు ఉన్నటువంటి వారు వారాహి అమ్మవారి అష్టోత్తరం కూడా చదువుకోవచ్చు. లేదు కొంతమందికి దారిద్రం ఉంటుంది బాగా, అసలు అన్ని అప్పులేనండి. ఎందుకంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు. బుధుడు ఉన్నప్పుడు అక్కడ క్షీణచంద్రుడు మనకి నీచచంద్రుడు అయ్యి ఉచ్చస్థితిలోకి, అంటే పూర్ణచంద్రుడుగా మారినందుకు అక్కడ ఏంటి, అప్పులు తీరడానికి కూడా ఈ యొక్క జ్యేష్ఠ మాసంలో వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి బాగా ఉపయోగపడుతుంది. ఓకే. అయితే ఈ రోజు ఒకవేళ పర్టికులర్గా మీకు భూములు వివాదాలు ఉన్నప్పుడు వారాహి చేసుకోవాలి. లలితతో పాటు అప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు
అమ్మవారి నామాల్లో ఓం అపర్ణాయ నమః ఒకటి మంత్రం చేసుకుంటూ ఈ పౌర్ణమి రోజు ఆకు ఒక్క మనకి వాయినం ఇస్తుంటారు చూసారా, ఇవి ఎంత పంచి పెడితే అంత మంచిది. దారిద్ర్యం అనేటువంటి తగ్గుతుంది సువాసిని పంచిపెట్టినట్లయితే. అదే విధంగా పెసరపప్పుతో చేసిన పదార్థం ఏదైనా సరే చేసి పంచి పెడితే కూడా చాలా మంచిది. పెసరట్లు వేసుకోవచ్చు. ఎవరైనా పేదవాళ్ళకా లేకపోతే ఎవరికి ఇవ్వాలి? పేదవాళ్ళకి ఇవ్వచ్చు, లేకపోతే తెలిసిన వాళ్ళకి ఇవ్వచ్చు, ఇట్లాంటివి కూడా చేయొచ్చు. చేస్తే కూడా మంచిది. శుక్రవారం సూర్యోదయానికి లేదు సార్ పూర్ణిమ, 7:30 తర్వాత వస్తుంది. శుక్రవారం పూట సాయంత్రం మొత్తం రాత్రంతా కూడా పౌర్ణమి ఉంది కాబట్టి శనివారం రోజు పొద్దున్నుంది. శనివారం కంచి కామాక్షి ఆలయంలో మాత్రం ఈసారి అంటే నేను ఇప్పుడు వెళ్ళబోతున్నాను నెక్స్ట్ శనివారం రోజు అక్కడ ఉంటాను. వాళ్ళు శనివారమే పౌర్ణమికి సంబంధించిన పూజ చేస్తున్నారు. శుక్రవారం జస్ట్ 7:30 వరకే ఉంది కదా సార్ సాటర్డే ఉంది, కానీ ఏమో మరి అది పౌర్ణమి అక్కడ అంటే సూర్యోదయాన్నే ప్రామాణికం 22 తేదీ చేస్తున్నారు. నేను అదే అనుకున్నా, ఇదేంటి పొద్దునుంది కదా చేస్తున్నారు అంటే ఏమో ఇంకా అక్కడ పద్ధతి అది. కానీ మొత్తం పూర్ణ చంద్రుడు ఆ రోజు మరి జ్యేష్ఠ నక్షత్రం కూడా ఆ రోజే ఉంది కాబట్టి మనం శుక్రవారమే చేసుకోవటం అనేది మీరు చెప్పినటువంటి ఆరాధన సాయంత్రం చేసుకోవచ్చు. శుక్రవారం పూట సాయంత్రం చేసుకోవచ్చు, శనివారం కూడా చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎందుకంటే తిది ఉన్నప్పుడు పొద్దున్నప్పుడు ఉండదు కాబట్టి చేసుకోవచ్చు, తప్పేం కాదు. అయితే ఇక్కడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక గ్రహం బాగుందనుకోండి, బాగున్న మహాదశ నడుస్తున్నప్పుడు అది ఆ పదార్థం తినడం ద్వారా బాగుంటుంది, కానీ బాగలేని మహాదశ నడిచేటప్పుడు ఆ పదార్థాన్ని కూడా వదిలేయాలని చెప్తుంది శాస్త్రం. ఎందుకంటే నిన్న కాక మొన్న ఒక 2 days బ్యాక్ ఒక వాస్తుకి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఆ అబ్బాయికి ఏదో హెల్త్ బాగాలేదంటే సరే అని ఒకసారి జాతకం చూసినప్పుడు చూస్తే బుధుడు పాడయ్యాడు. నేను అబ్బాయిని, బాబా నీకు పెసలతో చేసిన పదార్థం తింటే ఎలా ఉంటుంది, అసలు నీకు అంత ఇదిగా ఉండకపోవచ్చు నీ జాతకం పరంగా అంటే, అవును సార్ ఎందుకు నాకు పెసరట్టు తింటే నాకు ఎందుకు అన్ఈజీగా ఉంటుంది అన్నాడు. అంటే ఆ ప్లానెట్ బాగాలేదు కదా, ఆ ప్లానెట్ బాగోనప్పుడు నువ్వు సంబంధించిన ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుంది, ఇబ్బంది వస్తుంది. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు కాబట్టి పెసలతో చేసిన పదార్థాన్ని పంచి పెడితే నీకు ఏదైనా బుధ సంబంధించిన దోషం వల్లే అప్పులు అవుతుంటాయి కామన్ గా. అది కానీ లేకపోతే మనం తమలపాకుల్లో మనకి ఆకు అరటిపక్కు తాంబూలం పంచి పెడితే కూడా బుధ సంబంధించిన దోషాలు పోతాయి. బుధ సంబంధించిన దోషాలు పోయంటే రిలేషన్స్ బాగుంటాయి, బంధువర్గంతో కానీ లేకపోతే అప్పులు పాలవ్వకపోవడం కానీ ఇవన్నీ కూడా బాగుపడతాయి. కాబట్టి ఇది పర్టికులర్ గా ఈ రోజు కనుక తాంబూలం పంచి పెడితే కూడా మంచిది. అద్భుతం. మరి అపర్ణాయ నమః మీరు చాలా సార్లు చెప్తూ ఉంటారు, ఎందుకంటే చాలా పవర్ఫుల్ కాబట్టి. ఇప్పుడు అందరూ అప్పుల బాధలతోనే బాధపడుతున్నారు కాబట్టి డెఫినెట్ గా క్వశ్చన్ రైజ్ అవుతుంది, ఎన్నిసార్లు చేయాలి అని చెప్పి. ఎట్లా చేయమంటారు సార్? తప్పకుండా నేను మీకు చిన్న ఉదాహరణ కూడా చెప్తా అపర్ణాయ నమః మీద. తప్పకుండా. నా డ్రైవర్ ఉంటాడు ఒక అతను, చాలా మంచి అబ్బాయి ఒక 1.5 month బ్యాక్ డల్గా ఉన్నాడు. ఆ రోజు ఏంటి ఇంత డల్గా ఉన్నావేంటి అని అడిగా. లేదు సార్, డల్గా ఉండడం ఒకటి, ఆన్లైన్లో కనబడలే చాలాసేపు, ఆన్లైన్లో లేవేంటి అని అడిగాను. లేదు సార్ అప్పులోళ్ళు వాట్సాప్లో కూడా కాల్ చేస్తున్నాడు అన్న. అతను రీసెంట్గా జాయిన్ అయ్యాడు, యాక్చువల్గా 2-3 months బ్యాక్ జాయిన్ అయ్యాడు నా దగ్గర. అయితే ఏంటి నీకు దేనికి అప్పులు, నువ్వేం బిజినెస్ నేను చేయలేదు నాకు తెలిసి, ఎందుకు అప్పులు అయ్యాయి అని అడిగా. మామూలుగా దేని గురించి అప్పు చేసావు అని అడిగా. లేదు సార్ అదేదో కార్డు, క్రెడిట్ కార్డు వాళ్ళు, అంటే నువ్వు ఐటీ రిటర్న్స్ ఏం చేయవు కదా, నీకు ఎక్కడి నుంచి వచ్చింది అప్పు? ఫస్ట్ ఐటీ రిటర్న్స్ ఉండాలి కదా, క్రెడిట్ కార్డ్ వస్తుంది. నీకు ఎట్లా వచ్చింది క్రెడిట్ కార్డ్ అని అవుతే, ఒక కొత్తగా ఏదో కంపెనీ ఏ రిటర్న్స్ లేకపోయినా ఇస్తుందట, అది ఇస్తుంది కదా అని అబ్బాయి పాపం తీసుకున్నాడు. చాలా మంచోడు అబ్బాయి, తీసుకున్నాడు. తీసుకొని చుట్టూ ఉండే ఫ్రెండ్స్ పాపం వాళ్ళు ఏదో అడిగితే వాళ్ళకి ఇచ్చాడు డబ్బులు తీసి. వాళ్ళు ఇవ్వడం మానేశారు, వాళ్ళు ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టారు. అంటే వాళ్ళ దగ్గర లేవు, కావాలనేం కాదు, వాంటెడ్లో ఏం కాదు, వాళ్ళకి ఇచ్చారు, వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. కానీ నేను ఏమో రిటర్న్ ఇవ్వలే, ఈయనకి ప్రెజర్ పెరుగుతూ వచ్చింది. ఆ రోజు నాకు ఈ మాట చెప్పినప్పుడు నేను ఏమన్నానంటే అపర్ణాయ నమః చేసుకో నీకు క్లియర్ అవుతుంది అన్నాను. కానీ నాకు ఎక్కడో లాజిక్ తిరుగుతూ ఉండేది. తన శాలరీ 20,000, లక్షేమో 2.5, అప్పేమో 2.5 లక్షలు, ఎట్లా కడతాడు, ఎట్లా తీరుతుంది, అమ్మవారు ఎట్లా తీరుస్తుంది చూద్దాం అని నాకు ఒక అంటే లాజిక్ ఆలోచిస్తూ నా మైండ్లో ఉండేది. మొన్న చెప్తున్నాడు, సార్ ఏమో సార్ ఆ మంత్రం చేయడం వల్ల ఏమైనా అప్పు క్లియర్ అయిపోయింది సార్. ఎట్లా క్లియర్ అయిందన్న 1.5 month ఎట్లా క్లియర్, నాకు అర్థం కాదంటే లాజిక్. ఇప్పుడు అడుగుతాం కదా, హేతుబద్ధంగా ఉండాలి కదా అంతే, ఎలా క్లియర్ అయిందని అడిగా. ఒక ల్యాండ్
ఎప్పటి నుంచో అమ్ముదాం అనుకొని అది వెళ్ళట్లేదంట. ఎప్పుడు ఏదో ఒక ఇబ్బంది చిక్కు. వచ్చేదంట ఉమ్. అమ్ముదాం అంటే. వాళ్ళు ఏదో లిటిగేషన్ పెట్టేవాళ్ళంట. ఇంకోటి ఏదో జరిగేదంట. ఈ మంత్రం చేసుకోవడం మొదలుపెట్టిన తర్వాత అది క్లియర్ అయ్యి ఒక 10 లక్షలు అడ్వాన్స్ వచ్చింది బా సార్. అందులోంచి బా అప్పు ఇచ్చేసా నేను. నాకు ఫ్రీ ఆహా. అయ్యారని చెప్పాడు. అద్భుతం అంటే సార్, మనం సంతోషంగా అనిపిస్తుంది. లాజిక్స్ ఆలోచిస్తాం గానీ అమ్మవారు ఎక్కడ కదపాలో అక్కడ కదుపుతది. మ్యాజిక్ చేస్తాం అంతేనా? ఎలా అయితే మన లాజిక్ లోనే ఉంటాం, మనం అమ్మవారు లాజికల్ మ్యాజిక్ చేసేస్తారు. మనం లాజికల్ ఆలోచిస్తూ ఉంటాం, ఆవిడ మ్యాజిక్ చేస్తుంది. అదే బ్యూటిఫుల్. సో హీఈస్ హ్యాపీ నౌ. హ్యాపీ నౌ. సో అట్లా ఏదో ఒక దారి వస్తుంది. ఇప్పుడు మా దగ్గర ఇట్లా ల్యాండ్లు లేవండి, అయినా అప్పులు ఉన్నాయి, మరి మాకు ఇట్లా దారి వస్తుంది అని అంటే ల్యాండ్ తోనే డబ్బులు వస్తాయన్న విషయం ఫస్ట్ ఆలోచించాలి. కాదు, ఇంకా దేంతో టాలెంట్ పెంచుకోవడం వల్ల రావచ్చు. మీకు ఉద్యోగంలో ఎదుగుదల రావచ్చు. రావచ్చు. చాలా ఉన్నాయి. అట్లాంటివి చాలా నేను చూసాను. ఎక్స్పీరియన్సెస్. చాలా ఎక్స్పీరియన్స్. ఏమీ లేని స్థితిలో ఉన్న వ్యక్తి కూడా అనుకోకుండా ఒక దారి అతనికి వచ్చి అలా క్లియర్ అయిపోయిన నేను చూశాను. బ్యూటిఫుల్, అద్భుతం సార్. సార్ ఎలా చేయమంటారు సార్ ఈ మంత్రం ఒక్కసారి చెప్పండి. రోజు ఉదయాన్నే నిద్ర లేచి మీ యొక్క నిత్య దేవత పూజతో అయిపోయిన తర్వాత ఒక అరగంట సేపు చేసుకోవడం. కూర్చొని ఓం అపర్ణాయ నమః అంతే. ఇంకా లెక్క అది పెట్టుకోవద్దు, లెక్క పత్రం వద్దు. పెట్టుకోకూడదు. దాన్ని ఆస్వాదిస్తూ చేయడమే సింపుల్ గా. తప్పకుండా. ఇలా ఎన్ని రోజులు చేయమంటారు? రోజుకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు. నేనేమంటానంటే మీకు ప్రాబ్లం క్లియర్ అయ్యేదాకా దాకా చేయండి. చేయండి. ఎందుకంటే మీ కర్మ ఎంత ఉందో మీకు తెలియదు కదా. Right. ఇప్పుడు మీ కర్మ ఇంత ఉంది అని ఒక లెక్క ఉందంటే సరే ఇంత ఉంది కాబట్టి ఇంత చేయండి అని చెప్పడానికి తెలీదు కదా. మీకు ఎంత కర్మ ఉందో మీకు తెలియదు. అది ఒక్కోసారి వారం రోజుల్లో క్లియర్ అవ్వచ్చు, ఒక్కోసారి 6 నెలలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. నియమాలు ఏమైనా పాటించాల్సి ఉంటుందా? నియమాలు అంటే రైట్ సార్, అద్భుతంగా వివరించారు. పౌర్ణమి వస్తోంది కాబట్టి, శక్తివంతమైనటువంటి పౌర్ణమి కాబట్టి అమ్మవారి ఆరాధన చేసుకుని ఆర్థికంగా, మానసికంగా చాలా చాలా పురోగతి ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. పౌర్ణమి రోజు ఆరాధన చేసుకుంటా అని చెప్తున్నారు. కృతజ్ఞతలు సార్. నమస్కారం. శ్రీమాత్రే నమః.